Hi, today I am going to tell you the dangers of high blood sugars. High blood sugar hyperglycemia poses significant health risk, especially if untreated or poorly managed over time. The dangers of high blood sugar include both acute and chronic complications. హై బ్లడ్ షుగర్స్ అంటే హైపర్గ్లైసీమియా అని కూడా అంటారు. దానివల్ల సిగ్నిఫికెంట్ హెల్త్ రిస్క్ ఉంటాయి. ఒకవేళ అన్ట్రీటెడ్ లేకపోతే పూర్లీ మేనేజ్డ్ దానివల్ల చాలా లైఫ్ రిస్క్ వస్తుంది. అక్యూట్ క్రానిక్ కాంప్లికేషన్స్ ఉంటాయి. అక్యూట్ డేంజర్స్లో డయాబెటిక్ కీటోఎస్టోసిస్, హైపరాస్ములర్ హైపర్గ్లైసిమిక్ స్టేట్ అని రెండు ఉంటాయి. సివియర్ హైపర్గ్లైసిమియా కెన్ లీడ్ టు లైఫ్ థ్రెటనింగ్ ఎమర్జెన్సీ కండిషన్స్. ఫస్ట్ ఈస్ డయాబెటిక్ కీటోఎస్టోసిస్. వెన్ ద బాడీ ల్యాక్స్ ఇనఫ్ ఇన్సులిన్, it breaks down fat for energy, producing toxic acids called ketones. Accumulation of ketones can cause diabetic coma or death. బాడీలో ఇనఫ్ ఇన్సులిన్ లేనప్పుడు డయాబెటీస్లో అది ఫ్యాట్ని డిజాల్వ్ చేసేస్తుంది, బ్రేక్ డౌన్ చేస్తుంది ఎనర్జీ కోసం. ఈ ఫ్యాట్ బ్రేక్ డౌన్లో టాక్సిక్ యాసిడ్స్ కీటోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ కీటోన్స్ ఎప్పుడైతే అక్యుములేట్ అయిందో డయాబెటిక్ కోమా లేకపోతే డెత్ అనేది వస్తుంది అనమాట. దాన్ని డయాబెటిక్ కీటోఎస్టోసిస్ అంటారు. ఇట్ ఈస్ ఎ లైఫ్ థ్రెటనింగ్ ఎమర్జెన్సీ కండిషన్. ఇట్ ఈస్ డ్యూ టు అక్యూట్ సివియర్ hyperglycemia. It is an acute danger in severe hyperglycemia. Next one, hyperosmolar hyperglycemic state. This occurs when insulin is present but ineffective, leading to extremely high blood sugar, often over 600 milligrams per deciliter, causing severe dehydration, coma, and potentially death without immediate treatment. హైపరాస్ములర్ హైపర్గ్లైసిమిక్ స్టేట్లో ఇన్సులిన్ ఉంటుంది బాడీలో, కానీ ఇన్ఎఫెక్టివ్గా ఉంటుంది డ్యూ టు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, డిక్రీస్డ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ వల్ల. సో దానివల్ల బ్లడ్ షుగర్స్ ఎలివేట్ అయిపోతాయి. ఆల్మోస్ట్ అరౌండ్ 600 దాటి ఉంటుంది కొంతమందికి. సో దానివల్ల సివియర్ డీహైడ్రేషన్ వచ్చేస్తుంది, కొంతమంది కోమాలోకి వెళ్ళిపోతారు. సో ఎవరికైతే ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇవ్వమో చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. So another acute danger of severe hyperglycemia is hyperosmolar hyperglycemic state. Next, chronic complications. Persistent high blood sugar over time can cause damage to many organs and tissues, including cardiovascular disease, increased risk of heart attack, stroke, atherosclerosis, peripheral artery disease. Chronic complications అంటే కొన్నాళ్ళు అలాగ పర్సిస్టెంట్ హై బ్లడ్ షుగర్స్ వల్ల వేరియస్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి, వేరియస్ టిష్యూస్ ఇన్ ద బాడీ ఎఫెక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్, కార్డియోవాస్కులర్ సిస్టమ్, హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అథెరోస్క్లెరోసిస్ ఉంటుంది ఫ్యాట్ బిల్డప్ వల్ల, ప్లస్ పెరిఫరల్ ఆర్టరీ డిజీజ్ ఉంటుంది. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నర్వ్ డ్యామేజ్, న్యూరోపతి లీడింగ్ టు నమ్నెస్, టింగ్లింగ్, పెయిన్, ఎస్పెషల్లీ ఇన్ హ్యాండ్స్ అండ్ ఫీట్. న్యూరోపతి కెన్ ఆల్సో కాజ్ డైజెస్టివ్, సెక్షువల్ అండ్ ఆటోనామిక్ డిస్ఫంక్షన్. సో ఈ హైపర్గ్లైసిమియా వల్ల నర్వ్ డ్యామేజ్ వచ్చి న్యూరోపతీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాటిల్లో నమ్నెస్ ఉంటుంది, టింగ్లింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది హ్యాండ్స్ ఫీట్లో, స్టాకింగ్ లో ప్యాటర్న్ అంటారు. సో పెరిఫరల్ న్యూరోపతి ఉండొచ్చు, ఆటోనామిక్ న్యూరోపతి ఉండొచ్చు, డైజెస్టివ్ న్యూరోపతి ఉండొచ్చు, గట్ న్యూరాన్స్ ఎఫెక్ట్ అయిపోవచ్చు, డయాబెటిక్ గ్యాస్ట్రోపతి ఫామ్ అవుతుంది, సెక్షువల్ ఇంపార్టెన్స్ ఉండొచ్చు న్యూరోపతి వల్ల, ఆటోనామిక్ డిస్ఫంక్షన్, సడన్గా బీపీ డ్రాప్ అయిపోవచ్చు. ఈ నర్వ్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల, హైపర్గ్లైసిమియా వల్ల నర్వ్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఏంటి? న్యూరోపతి, డైజెస్టివ్ గ్యాస్ట్రోపతి, సెక్షువల్ ఇంపార్టెన్స్ అండ్ ఆటోనామిక్ డిస్ఫంక్షన్. నెక్స్ట్, కిడ్నీ డ్యామేజ్, డయాబెటిక్ నెఫ్రోపతి కెన్ ప్రోగ్రెస్ టు కిడ్నీ ఫెయిల్యూర్ రిక్వైరింగ్ డయాలసిస్ ఆర్ ట్రాన్స్ప్లాంట్. చాలా ప్రొలాంగ్డ్గా హైపర్గ్లైసిమియా ఉంది, ఒక 5 years 10 years మెడిసిన్ తీసుకుంటున్న హైపర్గ్లైసిమియా ఉంది, అది కిడ్నీ మీద కిడ్నీని డ్యామేజ్ చేయడానికి అదొక కారణం అనమాట. దానివల్ల డయాబెటిక్ నెఫ్రోపతి అనేది వస్తుంది. అది లేటర్ స్టేజెస్లో, ఎర్లీ స్టేజెస్లో చూసుకుంటే మేనేజ్ చేయవచ్చు మెడికేషన్ ద్వారా. లేట్ స్టేజెస్ అయిపోయిన తర్వాత, ఇంకా ఎండ్ స్టేజ్ రీనల్ డిజీజ్ వచ్చేసిన తర్వాత డయాలసిస్కి కానీ రీనల్ ట్రాన్స్ప్లాంట్కి కానీ వెళ్ళాల్సి వస్తుంది. సో ఇట్ కెన్ కాజ్ డేంజర్స్ అనమాట. ఐ డ్యామేజ్ ఇంక్లూడింగ్ డయాబెటిక్ రెటినోపతి విచ్ కెన్ లీడ్ టు బ్లైండ్నెస్ యాజ్ వెల్ as గ్లోకోమా అండ్ క్యాట్రాక్ట్స్. గ్లోకోమా రావచ్చు, క్యాట్రాక్ట్స్ రావచ్చు హైపర్గ్లైసిమియా వల్ల, లేకపోతే ఒకవేళ సివియర్ డయాబెటిక్ రెటినోపతిలో బ్లైండ్నెస్ రావచ్చు. ఎర్లీగా మనం డిటెక్ట్ చేస్తే డయాబెటిక్ రెటినోపతిని, షుగర్స్ని వెల్ కంట్రోల్డ్గా ఉంచుకొని, ఐ కేర్ తీసుకొని, మెడిసిన్స్ వాడుకొని, ఆ రెటినోపతిని పెంచకుండా జాగ్రత్తలు తీసుకొని
చేసుకుంటే విజన్ లాస్ ఉండదు. లేదు లేట్ స్టేజెస్ ఆఫ్ డయాబెటిక్ రెటినోపతి విజన్ లాస్ ఉంటుంది, బ్లైండ్నెస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫుట్ ప్రాబ్లమ్స్. నర్వ్ అండ్ బ్లడ్ వెసల్ డ్యామేజ్ కెన్ కాజ్ నమ్నెస్ అండ్ పూర్ హీలింగ్ లీడింగ్ టు ఇన్ఫెక్షన్స్, అల్సర్స్ అండ్ పాసిబుల్ యాంపిటేషన్స్. నర్వ్ డ్యామేజ్ ఉంటుంది, బ్లడ్ వెసల్ డ్యామేజ్ ఉంటుంది డయాబెటీస్లో, హైపర్గ్లైసిమియాలో, క్రానిక్ కాంప్లికేషన్ కింద. దానివల్ల నమ్నెస్ వచ్చి, నమ్నెస్ అంటే తిమ్మిరి వచ్చేస్తుంది కాళ్ళకి వాటికి. తిమ్మిరి వచ్చేసి ఏదైనా దెబ్బ తగిలినా దానికి మనకి సెన్స్ తెలియదు అనమాట. సో అది హీల్ అవ్వదు తొందరగా, షుగర్స్ ఎలివేటెడ్గా ఉండడం వల్ల. సో ఇన్ఫెక్షన్ వస్తుంది, పెయిన్ తెలీదు, అల్సర్స్ ఫామ్ అవుతాయి. ఒక్కోసారి అది హీల్ అవ్వక యాంపుటేషన్ దాకా వచ్చేస్తుంది, గ్యాంగ్రీన్ ఫామ్ అయిపోయి. సో డయాబెటిక్ గ్యాంగ్రీన్ అంటారు, డయాబెటిక్ ఫుట్ అంటారు, డయాబెటిక్ న్యూరోపతి అంటారు. సో ఇవన్నీ చదువుకోండి మెడికల్ స్టూడెంట్స్. అదర్ ఇష్యూస్. బోన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్, టీత్ అండ్ గమ్ ఇన్ఫెక్షన్, స్కిన్ అండ్ మౌత్ కండిషన్స్. చాలా బోన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, టీత్ గమ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది, డర్మోపతి వస్తుంది, డయాబెటిక్ డర్మోపతి. ఓరల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అడిషనల్ ఎఫెక్ట్స్. హై బ్లడ్ షుగర్ కెన్ కాజ్ ఫీలింగ్ వీక్, టైర్డ్, ఫ్రీక్వెంట్ యూరినేషన్, ఇంక్రీజ్ థర్స్ట్ అండ్ బ్లడ్ డివిజన్. ఇవి కాకుండా అక్యూట్ కాంప్లికేషన్స్, అక్యూట్ డేంజర్స్ ఆఫ్ హైపర్గ్లైసిమియా ఏమేమి చెప్పుకున్నాం? డయాబెటిక్ కీటోఎస్టోసిస్ అండ్ హైపర్గ్లైసిమిక్ స్టేట్. క్రానిక్ కాంప్లికేషన్స్లో ఏమేమి చెప్పుకున్నాం? కార్డియోవాస్కులర్ డిసీజ్, నర్వ్ డ్యామేజ్ ఆర్ న్యూరోపతి, కిడ్నీ డ్యామేజ్ ఆర్ డయాబెటిక్ నెఫ్రోపతి, ఐ డ్యామేజ్ ఆర్ డయాబెటిక్ రెటినోపతి, ఫుడ్ ప్రాబ్లమ్స్ ఆర్ డయాబెటిక్ ఫుడ్. నెక్స్ట్ అదర్ ఇష్యూస్లో బోన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్, టీత్ అండ్ గమ్ ఇన్ఫెక్షన్, స్కిన్ అండ్ మౌత్ కండిషన్స్. ఇవి కాకుండా అడిషనల్గా హై బ్లడ్ షుగర్ ఏమేం చేస్తుందంటే వీక్గా ఉంటారు, టైర్డ్గా ఉంటారు, ఫ్రీక్వెంట్ యూరినేషన్ అవుతూ ఉంటుంది, ఇంక్రీజ్ థర్స్ట్ ఉంటుంది అండ్ బ్లడ్ డివిజన్ ఉంటుంది. ఇఫ్ అన్ట్రీటెడ్ హైపర్గ్లైసిమియా రెడ్యూసెస్ లైఫ్ స్పాన్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. షుగర్స్ కంట్రోల్, డయాబెటిక్ అయినా సరే షుగర్స్ని కంట్రోల్డ్గా ఉంచుకొని బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకొని షుగర్ ఇంటేక్ తగ్గించుకొని యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకొని స్ట్రెస్ డ్యూ టు హైపర్గ్లైసిమియా లేకుండా చూసుకొని ఫ్లక్చువేషన్స్ ఇన్ బ్లడ్ షుగర్స్ లేకుండా చూసుకొని ఎక్సర్సైజ్ షెడ్యూల్ని పెంచుకొని స్లీప్ షెడ్యూల్ని రెగ్యులేట్ చేసుకొని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని రెగ్యులేట్ చేసుకొని షుగర్స్ కంట్రోల్లో ఉంచుకుంటే లైఫ్ స్పాన్ మీద, క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద అంతగా ఎఫెక్ట్ పడదు. ఒక 30 years షుగర్ ఉందండి అయినా నేను హ్యాపీగా ఉన్నానంటారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా తింటారు, తక్కువ తింటారు, కాయగూరలు ఎక్కువ తింటారు, నీసు మాంసాలు తింటారు, కానీ అది లిమిట్లో ఉంచుకుంటారు, ఆల్కహాల్ ఉండదు, స్మోకింగ్ ఉండదు, అన్ని గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తారు, నిద్ర టైం పోతారు, స్ట్రెస్ లేకుండా చూసుకుంటారు. కాబట్టి షుగర్ ఉన్నా సరే వాళ్ళ లైఫ్ స్పాన్, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. డయాబెటీస్ కిల్స్ అంటారు, కానీ అది ఎంతవరకు కిల్ చేస్తుంది, మనం ఎంతవరకు దాన్ని కిల్ చేయకుండా చూసుకోవాలి, మనల్ని మనం కిల్ చేసుకోకుండా మనం ఎంతవరకు చూసుకోవాలి, డయాబెటీస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఒకవేళ అన్ట్రీటెడ్ ఇంకా సివియర్ హైపర్గ్లైసిమియా, దానివల్ల లైఫ్ స్పాన్ రెడ్యూస్ అయిపోద్ది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పాడైపోతుంది. మేనేజింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎఫెక్టివ్లీ విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ మెడికేషన్ ఇస్ క్రూషియల్ టు ప్రివెంటింగ్ దిస్ కాంప్లికేషన్స్. ఈ అక్యూట్ కాంప్లికేషన్స్ కానీ, క్రానిక్ కాంప్లికేషన్స్ కానీ, కార్డియోవాస్కులర్ డిజీజ్ కానీ, ఫుడ్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ డ్యామేజ్ కానీ, న్యూరోపతీస్ కానీ, డయాబెటిక్ రెటినోపతి కానీ, ఇంకే రకమైన షుగర్ వల్ల బ్లడ్ షుగర్స్, ఎలివేటెడ్ బ్లడ్ షుగర్స్ ఆర్ హైపర్గ్లైసీమియా వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని మనం రాకుండా చూసుకోవాలంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఉండాలి, సరి అయిన మెడికేషన్ ఉండాలి, సరి అయిన హెల్త్ కేర్ ప్రొఫెషనల్తో టచ్లో ఉండాలి, ఫిజిషియన్ చెకప్ ఉండాలి, రెగ్యులర్ ఫిజిషియన్ చెకప్, ఫిజిషియన్ కౌన్సిలింగ్ ఉండాలి. బ్లడ్ షుగర్స్ ఎలివేట్ అయిపోతాయి కొంతమందికి కౌన్సిలింగ్ లేక, అంటే వాళ్ళకి స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉండదు, లైఫ్ స్టైల్ చేంజెస్ ఉండవు, డైట్ ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద ఏది కనిపిస్తే అది తినేస్తారు, బింజ్ ఈటింగ్ చేసేస్తారు. సో దానివల్ల షుగర్స్ ఎలివేట్ అవుతాయి. అవన్నీ కంట్రోల్ చేసుకోవడం అనేది మనకి కొంచెం ప్రాపర్ కౌన్సిలింగ్ కావాలి. దానికి ఫిజిషియన్ కానీ డయాబెటాలజిస్ట్ కానీ చేస్తారు. జస్ట్ వన్స్ ఇన్ ఇయర్ కౌన్సిలింగ్ చేయించుకుంటే, కావాలంటే సపరేట్గా ఫీజు పే చేసి మరీ కౌన్సిలింగ్ చేయించుకోవాలి. సో ఆ కౌన్సిలింగ్ వల్ల మనకి 1 or 2 years మనం మేనేజ్ చేసుకోగలం. మళ్ళీ కౌన్సిలింగ్కి వెళ్ళాలి. ఇలా చేసుకుంటున్నానండి, లైఫ్ స్టైల్ చేంజెస్ ఇలా ఉన్నాయి, నేను ఇలాగా డైట్ కంట్రోల్ చేసుకుంటున్నాను, ఎక్సర్సైజ్ షెడ్యూల్ ఇలా ఉంది, స్లీప్ ఇలా ఉంది, నా బ్లడ్ షుగర్స్ ఇలా ఉన్నాయి, ఇంకేమైనా ఇంప్లిమెంట్ చేసుకోమంటారా? సో రెగ్యులర్ కౌన్సిలింగ్ బై డయాబెటాలజిస్ట్ ఆర్ ఎండోక్రైనాలజిస్ట్ ఆర్ ఫిజిషియన్ ఆర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్తో టచ్లో ఉండాలి. These dangers highlight the importance of monitoring and controlling blood sugar, especially for people with diabetes, to avoid both immediate health crisis and long-term organ damage. ఇండియాలో
3/4 ఆఫ్ ద పాపులేషన్ డయాబెటీస్లో ఉన్నారు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. అందుకని ఈ అవేర్నెస్ వీడియో చేశాను. ఎవరిని భయపెట్టడానికి కాదు, ఎవరి హెల్త్ క్రైసిస్కి లీడ్ చేస్తుందని కాదు, కానీ ముందుగా తెలుసుకోవడం వల్ల మనం కొన్ని జాగ్రత్తలు పాటిస్తాం. కానీ అతి జాగ్రత్తలు అంటారు, అంటే మరీ తిండి తినకుండా చేసేస్తారు కొంతమంది డయాబెటిక్స్. దానివల్ల లీన్ మాస్ వచ్చేస్తుంది, ఓవర్ ఎక్సర్సైజ్ చేసేస్తారు, కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, కరెక్ట్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ తీసుకోరు. ఒకటే గుర్తుంచుకోండి, మీరు కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నారు, స్మోకింగ్ లేదు, ఆల్కహాల్ లేదు, వేరే ఏ రకమైన బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, మెడికేషన్ తీసుకుంటున్నారు, రెగ్యులర్ స్లీప్ హైజీన్ బాగుంది, ఇంకా వేరే రకమైన కోమార్బిడిటీస్ కూడా కంట్రోల్లో ఉన్నాయి, లేకపోతే వేరే కోమార్బిడిటీస్ లేవు, డిప్రెషన్ లేదు, స్ట్రెస్ లేదు, యాంగర్ ఇష్యూస్ లేవు, ఫియర్ లేదు, అప్పుడు మీరు డయాబెటీస్ని ఫైట్ చేస్తున్నట్టు అర్థం. అంటే మీరు చాలా మటుకి డయాబెటీస్ ఫ్రీ అనే అర్థం, ఎందుకంటే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏమీ రావు కదా. సో ఇమీడియట్ హెల్త్ క్రైసిస్ కానీ, లాంగ్ టర్మ్ ఆర్గన్ డ్యామేజ్ కానీ, కంట్రోలింగ్ బ్లడ్ షుగర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. And thank you. Please do subscribe.